పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. కృష్ణా జిల్లాలో రాజకీయాలన్నీ ఒక ఎత్తు అయితే బెజవాడ పశ్చిమ రాజకీయాలు మరో ఎత్తు. ఈ నియోజకవర్గంలో ఒకసారి గెలిచిన అభ్యర్థి రెండవసారి గెలవటం కష్టమే. ఇంత టఫ్ ఫైట్ ఉండటంతో నేతలంతా తమ గెలుపు కోసం నానా తంటాలు పడుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టి పోటీ నెలకొంది. నువ్వా నేనా అంటూ ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సమరానికి కాలు దువ్వుతున్నాయి. ఇప్పటికే పాదయాత్రల పేరుతో నియోజకవర్గం మొత్తం కలియ తిరుగుతున్నారు నేతలు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన జలీల్ ఖాన్ ఆ తర్వాత టీడీపీలో చేరారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా తన కుమార్తె షబానా ఖాతూన్ను బరిలోకి దింపనున్నారు. వైసీపీ అభ్యర్థిగా రేసులో ఉన్న వేలంపల్లి శ్రీనివాసరావు ఇప్పటికే పాదయాత్రలు చేస్తూ ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు. ఇక జనసేన నుంచి పోతిన వెంకట మహేష్ ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మీసాల రాజేశ్వరరావు పోటీ చేస్తారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇక ఈ అన్ని పార్టీలకు ధీటుగా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానంటున్నారు కోరాడ విజయ్ కుమార్. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలో పట్టున్న కోరాడ అన్ని డివిజన్లలో పాదయాత్ర చేస్తూ ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్నారు. బీసీవాదిగానే కాకుండా మిగతా ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థిగా కోరాడ గెలిచే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి షబానా ఖాతూన్కు నియోజకవర్గంలో పట్టు లేకపోవటం, ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నప్పటికీ అంతగా ఆదరణ మాత్రం రావట్లేదు. వైసీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు, జనసేన అభ్యర్థి పోతిన మహేష్ తో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కోరాడ విజయ్ కుమార్లు నువ్వానేనా అన్నట్లుగా నియోజకవర్గంలో పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. మేం అధికారంలోకి వస్తే అన్ని విధాలా ఆదుకుంటామని హామీలు గుప్పిస్తున్నారు. అయితే గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన జలీల్ ఖాన్, వెలంపల్లి శ్రీనివాసరావులు నియోజకవర్గానికి చేసిందేమీ లేదని స్థానిక ప్రజలు పెదవి విరుస్తున్నారు. గత 4.5 ఏళ్లుగా ఎలా ఉన్నామో కూడా పట్టించుకోలేదు, కానీ ఎన్నికల సమయానికి మాత్రం ఓట్లడగడానికి వస్తున్నారని మండిపడుతున్నారు. మొత్తం మీద పశ్చిమ రాజకీయం రసవత్తరంగా మారటంతో ఈ సీటు గెలవటం రాజకీయ పార్టీలకు సవాల్గా మారింది. ఈసారి గట్టి పోటీ నెలకొనడంతో గెలుపు కోసం నేతలంతా పక్కా ప్లాన్లు రచిస్తున్నారు. మరి ఎవరి ప్లాన్ వర్కౌట్ అవుతుందో చూడాలి.